తెలంగాణ రాష్ట్రంలో ఎకో టూరిజం కొత్త పుంతలకు తొక్కుతోంది. రాష్ట్రంలో మారిన సాగునీటి ముఖ చిత్రం అటు పర్యాటక రంగానికి ఊతమిచ్చింది. ఒకప్పుడు బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ అంటే వేరే రాష్ట్రాలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు విదేశాల నుంచి పర్యాటకులు, బోటింగ్ ప్రియులు తెలంగాణకు తరలి వస్తున్నారు. హైదరాబాద్లోని దుర్గం చెరువు, హుస్సేన్ సాగర్లు ఇప్పుడు బోటింగ్ డెస్టినేషన్గా మారాయి. తెలంగాణ రాష్ట్రం పర్యాటక ప్రేమికులను ఆకట్టుకుంటుంది. పర్యాటక రంగంలో తెలంగాణ ప్రపంచంలో ప్రత్యేకతను సొంతం చేసుకుంటున్నది. స్వపరిపాలనలో తెలంగాణ టూరిజం కొత్త పుంతలు తొక్కుతున్నది. అందుకు నిదర్శనమే రాష్ట్రంలో పెరిగిన బోటింగ్ సదుపాయాలు. ఒకప్పుడు బోటింగ్ అంటే దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిందే. వాటర్ స్పోర్ట్స్ అయినా అడ్వెంచర్ స్పోర్ట్స్ సౌకర్యాలు మన దగ్గర ఉండేవి కాదు. ఇక్కడ అద్భుతమైన వసతులు ఉన్న సమైక్య పాలకుల సంకుచిత పాలనలో పర్యాటక రంగం మరుగున పడింది. కానీ ఇప్పుడు తెలంగాణ బోటింగ్ హబ్బుగా మారింది. సాగునీటి ప్రాజెక్టులతో రాష్ట్రంలో జలచిత్రం మారడమే కాదు, పర్యాటక రంగానికి కూడా ఊతమిచ్చింది. రాష్ట్రంలో అవకాశం ఉన్న ప్రతి చోట ప్రభుత్వం బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నది. కొత్త ఏడాదిలో పర్యాటకులకు జోష్ అందించేందుకు తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ బృహత్తర ప్రణాళికలు అమలు చేస్తున్నది. గతేడాది కరోనా మూలంగా పర్యాటక రంగం బాగా నష్టపోయింది. 2021లో వ్యాక్సిన్ రావడంతో టూరిజం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నది. దీంతో ఈ ఏడాది పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం వాటర్ స్పోర్ట్స్ పై దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని లేక్, రిజర్వాయర్లను సందర్శించే పర్యాటకులే లక్ష్యంగా కొత్త ప్రాజెక్టులు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు జలకళను ఆస్వాదించేలా చర్యలు తీసుకుంటున్నది. పర్యావరణ అనుకూల విధానాలకు ప్రాధాన్యమిస్తూ సౌర విద్యుత్తో నడిచే బోట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇప్పటికే హుస్సేన్ సాగర్లో ఆర్యతార పేరిట సూపర్ లగ్జరీ క్రూజ్ బోట్ సందడి చేస్తున్నది. భాగ్యనగరానికి మరికారంగా మారిన దుర్గం చెరువులోనూ బోటింగ్ పర్యాటకులను ఆకర్షిస్తున్నది. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో అవకాశం ఉన్న ప్రతి చోట బోటింగ్ సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఈ క్రమంలో అన్ని రిజర్వాయర్లను అద్భుతమైన టూరిజం డెస్టినేషన్లుగా మార్చుతున్నది. ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అటు పర్యాటక రంగానికి సైతం ఊతమిచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు రిజర్వాయర్లలో బోటింగ్ ఏర్పాట్లు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఎంతో గొప్ప చరిత్ర గల ఈ తెలంగాణ న్యాచురల్గానే అనేక ప్రాంతాలు, కొండలు, గుట్టలు, జలపాతాలు, సరస్సులు, గొప్ప గొప్ప ఆలయాలు, బౌద్ధునికి సంబంధించినటువంటి చరిత్ర, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం నుంచి గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతం టూరిజం అభివృద్ధి చేసుకోవడానికి ఎంతో గొప్ప అవకాశాలు ఉన్నాయి. నిర్లక్ష్యానికి గత ప్రభుత్వాల కారణంగా వెనుకడుగేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చిన వెంటనే మరి చిన్న కొద్దిపాటి ప్రయత్నాల వల్ల దాదాపు 260% రెట్టింపు విదేశస్తులు మరి కరోనా కన్నా ముందు తెలంగాణ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. కరోనా అయిపోయిన తర్వాత కూడా చాలామంది టూరిస్టులు తెలంగాణ వాళ్ళు, ఇతర రాష్ట్రాలు కూడా రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ కొత్తగా ఏర్పడినటువంటి కాళేశ్వరం రిజర్వాయర్ ద్వారా ఏర్పడినటువంటి మల్లన్న సాగర్ కానీ, మిడ్ మానేర్ కానీ అనేక రకాల రిజర్వాయర్లను, అదేవిధంగా భవిష్యత్తులో రేపో మాపో తయారయ్యేటువంటి కరివెన, ఉదండాపూర్ ఆ రిజర్వాయర్లను కూడా మంచి బోటింగ్తో ఆ ప్రాంతాన్ని మంచి టూరిస్ట్ ప్రాంతాలుగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు అవన్నీ బోటింగ్స్ అవన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నాం.
ఇటీవల దుర్గం చెరువులో ప్రారంభించిన బోటింగ్ నగర ప్రజలను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ప్రపంచంలోని అరుదైన తీగల వంతెన నిర్మాణంతో దుర్గం చెరువును సుందరీకరించిన సర్కారు బోటింగ్ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. ఒక రెస్టారెంట్ బోటుతో పాటు ఒక ఫ్లాట్ బోట్, స్పీడ్ బోట్, 2 ఫెడరల్ బోట్స్లో విహరించే అవకాశం కల్పించింది. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ బోట్స్ పర్యాటకులకు అందుబాటులో ఉంటున్నాయి. మరోవైపు హుస్సేన్ సాగర్లో ఏర్పాటు చేసిన క్రూజ్కు మంచి స్పందన వస్తుందని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అంటున్నారు. త్వరలోనే అన్ని జలాశయాల్లో, రిజర్వాయర్లలో ఇదే తరహాలో బోటింగ్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన ప్రియ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా తెలంగాణ టూరిజం డెవలప్ అవుతున్నది అనటానికి ఒక మనము టూరిస్టులకే బ్రహ్మాండంగా తీర్చిదిద్దబడుతుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో లోయర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్ డ్యామ్ మరియు రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, ఇక మన ట్యాంక్ బండ్లో కావచ్చు, దుర్గం చెరువులో కావచ్చు, ఇవన్నిట్లో క్రూజ్ బోట్స్ మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి మొన్ననే రీసెంట్గా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, నేను, హోమ్ మినిస్టర్ గారు కూడా ప్రారంభించడం జరిగింది. ఆ క్రూజ్ బోట్ ఎట్లా అంటే ఎలక్ట్రికల్ క్రూజ్ బోట్ కాబట్టి పొల్యూషన్ ఉండదు. ముఖ్యంగా పర్యాటకులకు ఒక యూత్కు ఫాలోయింగ్ ఉండేటట్టుగా, యూత్కు కూడా అట్రాక్ట్ అయ్యే విధంగా అందులోనే డబుల్ డెక్కర్ తోటి ఒక రెస్టారెంట్ ఉంటుంది. మనం ఏది కావాలన్నా అందులోనే, ఒక చిన్న బర్త్డే ఫంక్షన్ కావచ్చు, ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కావచ్చు, ఒక మంచి పర్యాటకులకు 1 గంట 2 గంటలు రౌండ్ తిప్పుకొని రావడానికి ఒక బ్రహ్మాండంగా తీర్చబడుతున్నాయి. ముఖ్యంగా ఈ తెలంగాణ టూరిజాన్ని ఒక హబ్బులాగా తీర్చిదిద్దుతున్న మన విదేశాల నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడికి హైదరాబాద్కే కాకుండా చుట్టుముట్టు 33 జిల్లాలలో పర్యాటక కేంద్రాలను, హరిత హోటల్స్ని, రోప్ వేస్ను, మళ్ళా ఇంకా అన్ని ప్రాజెక్టులను కూడా తీర్చిదిద్దడానికి ఇంకా ముందుకు పోతున్నాం. ఇంకా రాబోయే రోజులలో కూడా మనము నాగార్జున సాగర్లో చూసుకుంటే బుద్ధవనం అనేది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తోటి ఉన్నది. మనం కాళేశ్వరం ప్రాజెక్టును చూసుకుంటే 3 సంవత్సరాల్లోనే నా భూతో నా భవిష్యత్తుగా తీర్చిదిద్దడం మన ముఖ్యమంత్రికి చెల్లింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఆ అందాలను చూడటానికి, కాళేశ్వరం ప్రాజెక్టును చూడటానికి అక్కడ హరిత హోటల్తో పాటు ఆడ కూడా క్రూజ్ పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది, టూరిస్టులకు కూడా అట్రాక్టివ్గా ఉంటుంది అని చెప్పేసి తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కాళేశ్వరంకి వస్తున్నారు. కాబట్టి ఆడ కూడా క్రూజ్ బోట్ను, ఎలక్ట్రికల్ క్రూజ్ బోట్ను పెట్టడానికి ముందుకు వస్తున్నాం. ఇప్పటికే టూరిజం హబ్బుగా మారిన హైదరాబాద్లో కొత్తగా ప్రారంభించిన బోటింగ్ సదుపాయాలు పర్యాటకులను మరింతగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా దుర్గం చెరువు, హుస్సేన్ సాగర్లో అధునాతన బోట్లు సందడి చేస్తున్నాయి. అందమైన తీగల వంతెన కింద దుర్గం చెరువుల అలలపై బోటింగ్ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. భాగ్యనగరంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి జల తరంగాలపై అధునాతన బోట్లు రయ్యమంటూ దూసుకెళ్తున్నాయి. కాళేశ్వరం రిజర్వాయర్లలో వాటర్ స్పోర్ట్స్, బోటింగ్ సదుపాయాలు కల్పించేందుకు టూరిజం శాఖ బృహత్ ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇప్పటికే సోమశిల బోటింగ్ పర్యాటకుల స్వర్గధామంగా మారగా రానున్న రోజుల్లో పలు జిల్లాలు బోటింగ్ హబ్బులుగా మారనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జలసిరులు పెరగడంతో ఏకో టూరిజం కొత్త పుంతలు తొక్కుతున్నది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ అవకాశాలు మెరుగుపరిచి పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. తెలంగాణ జీవాధార కాళేశ్వరం నిర్మాణం వ్యవసాయ రంగంతో పాటు పర్యాటక రంగానికి ఊతమిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పలు రిజర్వాయర్లన్నీ ఇప్పుడు టూరిజం డెస్టినేషన్లుగా మారాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో అవకాశం ఉన్న ప్రతి చోట బోటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నది పర్యాటక శాఖ. ముఖ్యంగా కాళేశ్వరం రిజర్వాయర్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగరు రిజర్వాయర్, వరంగల్లోని వడ్డేపల్లి చెరువులో 12 సోలారు బోట్లు అందుబాటులోకి తెస్తున్నది.
ఇందులో 150 సీట్ల సామర్థ్యం గల ఒక క్రూజ్ బోట్, 80 సీట్ల సామర్థ్యం గల 2 ఫ్లోటింగ్ రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తున్నది. వీటితో పాటు 25 సీట్ల సామర్థ్యంతో ఒక సాధారణ బోటు, 4 స్పీడ్ బోట్లతో పాటు పెడల్ బోట్స్ కోసం టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇక్కడ బోటింగ్ చేసి వచ్చాము ఇప్పుడే. తెలంగాణ టూరిజం వాళ్ళు ఇక్కడ మానే డ్యామ్లో ఏర్పరచడం చాలా బాగుంది. ఈ ఒక రోజనే కాదు, ఎవ్రీ సండే మేము వచ్చి వెళ్తూ ఉంటాము. యూజువలీ హ్యాపీ ప్లేస్, అందరు ఫ్యామిలీస్ వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. నాట్ ఓన్లీ దిస్, వాకింగ్ కూడా చేస్తారు ఇక్కడ. ఈరోజు ఫ్రెండ్స్తో కలిసి బోటింగ్కి వచ్చాను, నా బర్త్డే అని. సో చాలా హ్యాపీగా ఉంది. మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇది ప్రొవైడ్ చేయడం, బయట ఎక్కడో వెళ్ళకుండా ఇక్కడే మనకి ఇంతలా ప్రొవైడ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలా ఎంజాయ్ చేసాం ఈరోజు అయితే. ఈరోజు నా ఫ్రెండ్ బర్త్డే అని మేము ఇక్కడ బోటింగ్కి వచ్చాం. ఫస్ట్ టైం ఎక్కాను, చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది. అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఇంత డెవలప్ చేసింది, ఇక్కడ అందరు వచ్చి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. వీకెండ్స్లో అందరు రావాలి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత అక్కడికి సందర్శకుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు రంగనాయక సాగర్, మల్లన్న సాగర్తో అత్యాధునిక బోట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే కరీంనగర్లోని లోయర్ మానేర్ డ్యాంతో పాటు కాళేశ్వరంలోని పలు రిజర్వాయర్లలో సాధారణ బోటింగ్ ప్రారంభమైంది. వారాంతాల్లో ఎంతో మంది ఇక్కడికి వచ్చి బోటింగ్ను ఎంజాయ్ చేస్తున్నారు. మేము డ్యామ్కి రెగ్యులర్గా వస్తుంటాము. ఈరోజు చూసి షాక్ అయ్యాను. యాక్చువల్లీ బోటింగ్ సిస్టమ్ కానీ తెలంగాణ టూరిజం చాలా డెవలప్ అయిందని అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఇలా అరేంజ్ చేసినందుకు. మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కేసీఆర్ గారు అండ్ తెలంగాణ గవర్నమెంట్. ఇక్కడికి నేను ఇది థర్డ్ టైం అనుకుంటా ఐ థింక్ రావడం. ఇట్ వాజ్ రియల్లీ సో ఎంజాయ్డ్ ఏ లాట్. అండ్ చాలా బాగుంది, తెలంగాణ టూరిజం వాళ్ళు ఇక్కడ ఇది చేయడం చాలా చాలా బాగుంది. ఇంకా నేను నా ఫ్యామిలీ కూడా వచ్చాము, చాలా ఎంజాయ్ చేసాము. అండ్ బోటింగ్లో కొంచెం భయంగా ఉన్నా కూడా ఓకే, ఇట్ వాజ్ రియల్లీ నైస్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. చాలా తెలంగాణ టూరిజం వాళ్ళు చాలా డెవలప్ చేశారు. మా ఫ్యామిలీ తోటి వచ్చి చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ వెళ్ళి చేసేవాళ్ళు ఇక్కడ దగ్గరలో కరీంనగర్లో చేస్తున్నారు ఈ బోటింగ్. చాలా బాగుంది టూరిజం మీద. మేము బోటింగ్ అంటే కరీంనగర్ కాకుండా వేరే చెన్నై అలా బయటకు వెళ్ళి చేసి వచ్చేవాళ్ళం. బట్ ఇంత దగ్గరలో కరీంనగర్లో చేస్తున్నారు, ఇంత బాగుంది బోటింగ్. సో తెలంగాణ టూరిజం వాళ్ళకి థ్యాంక్ యూ. ఇక మరోవైపు కృష్ణానదిపై కూడా అందుబాటులో ఉన్న టూరిస్టు ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం బోటింగ్ సదుపాయాలను మెరుగుపరిచింది. ఇందులో మేటిగా చెప్పుకోవాల్సింది ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సోమశీల. ఉమ్మడి రాష్ట్రంలో మరుగున పడిపోయిన సోమశీలకు తెలంగాణ రాష్ట్రంలో మహర్దశ పట్టింది. సోమశీలను అద్భుత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఏకంగా 20.86 కోట్లు వెచ్చించింది. సోమశీల ప్రాంతంలో బోటింగ్తో పాటు పర్యాటకుల కోసం సకల సదుపాయాలను కల్పించారు. 4 సీట్ల సామర్థ్యం ఉన్న 6 స్పీడ్ బోట్లు, 8 సీట్ల కెపాసిటీ గల 4 స్పీడ్ బోట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. సోమశీల నుంచి శ్రీశైలం నది ప్రయాణం కోసం ప్రత్యేకంగా 2.95 కోట్లతో లాంచీని కొనుగోలు చేసింది. సోమశీల, అమరగిరి ప్రాంతాల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. నల్లమల్ల అందాలను వీక్షిస్తూ సోమశీల నుంచి శ్రీశైలం రిజర్వాయరు చేరుకునే అవకాశం కల్పించింది. కృష్ణమ్మ జల సవ్వడులు, నల్లమల్ల అడవుల్లోని అమరగిరుల సౌందర్యం కలగలిసిన సోమశీల పాలమూరు పాపికొండలుగా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. మా మహబూబ్నగర్ జిల్లా సోమశీల నుంచి శ్రీశైలం వరకు, నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు పాపికొండలకు కన్నా ఒక 1000 రెట్లు ఎక్కువ ఉన్నటువంటి అద్భుతమైన దృశ్యాలు ఉన్నటువంటి ప్రాంతాలు. ఆ ప్రాంతాలకు వెళ్తే అసలు మేము ఎక్కడున్నాము, తెలంగాణ ఇది అనే 10th ఉండేటువంటి ప్రాంతాలు సోమశీల టు శ్రీశైలం వస్తుంటాయి. అలాంటి ప్రాంతాల్లో కూడా మరి బోటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది, కాటేజెస్ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు యాదాద్రి దేవాలయంలో కూడా గొప్ప టూరిజం ప్లేస్ చేయాలని చెప్పి అద్భుతంగా ముఖ్యమంత్రిగా చేయడం జరుగుతూ ఉంది. కనుక భవిష్యత్తులో ఒక తెలంగాణ మొత్తం కూడా ఒక టూరిజం హబ్ మాదిరిగా, ప్రతి రిజర్వాయర్ కూడా టూరిజం స్పాట్గా, ఇతర సింగపూర్, మలేషియా చాలా దేశాల్లో కృత్రిమంగా చిన్న ప్రాంతాన్ని ఎంతో గొప్పగా డెవలప్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఎంతో స్కోప్ ఉంది. భవిష్యత్తులో మరి ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాలు మనం ఎక్కడో పోయి దూర ప్రాంతాలకు పోయి చూడకుండా తెలంగాణలో అన్ని ప్రాంతాలు చూడండి.
బయటకు ఒకసారి పోయిరండి, మనవి బాగున్నాయా అక్కడ బాగున్నాయా ఒకసారి అర్థమైపోతుంది. మొత్తంగా బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ ప్రేమికులకు ఇప్పుడు తెలంగాణ ఓ డ్రీమ్ ప్లేస్గా మారింది. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల బోటింగ్ సదుపాయాలు టూరిస్టులను ఆకర్షిస్తున్నాయి. దేశంలోనే తెలంగాణ టూరిస్ట్ డెస్టినేషన్గా మారింది.